దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఉమ్మడి పౌర స్మృతిపై ముస్లిం మహిళా హక్కుల నాయకురాలు అడ్వకేట్ సుబూది ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్తో ముస్లిం లా వల్ల ఇస్లాం మహిళలకు జరుగుతున్న నష్టాలను నివారించగలుగుతామని వ్యాఖ్యానించారు. ఏకీకృత పౌర చట్టం సమాజానికి అవసరమని ఆమె ఉద్ఘాటించారు. దేశ పౌరులందరికీ ఒకే విధమైన న్యాయ వ్యవస్థ ఉండాలని సుబూది ఖాన్ తెలిపారు. ఇటీవల ప్రధాని మోడీ ఓ సభలో మాట్లాడిన ఉమ్మడి పౌర స్మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. వచ్చే వర్షాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకొస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికీ ఈ బిల్లుపై న్యాయ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న తరుణంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యూసీసీపై మైనారిటీ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తుంది. ముస్లిం మహిళల్లో అధిక శాతం ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. ఇస్లాం నాయకులు వ్యతిరేకిస్తున్నా మహిళలు స్వాగతించడం సంచలనంగా మారింది. అందులో భాగంగానే ముస్లిం మహిళా హక్కుల నాయకురాలు అడ్వకేట్ సుబూది ఖాన్ ఓ వీడియోలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం మహిళలకు చాలా మేలు చేస్తుందని, దీనివల్ల ప్రస్తుతం జరుగుతున్న నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. దేశ పౌరులందరికీ సమానమైన చట్టబద్ధమైన న్యాయ హక్కులు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. సుబూది ఖాన్ మాటలకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. యూసీసీపై ముస్లిం మత పెద్దలతో సహా ఇస్లాం పార్టీల నాయకులు వ్యతిరేకత చూపిస్తున్న సమయంలో సుబూది ఖాన్ దీనిని స్వాగతించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతిపై దేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వాస్తవానికి దానివల్ల లాభమే గాని నష్టం ఉండదని మేధావులు చెబుతున్నారు. యూసీసీ వల్ల ముఖ్యంగా మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు లభిస్తాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మహిళలకు సమానమైన హక్కులు లభించడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ దేశంలో ఉన్న అన్ని మతాలకు ప్రత్యేకంగా సొంత చట్టాలున్నాయి. వాటికి అనుగుణంగానే ఆయా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. కానీ అన్ని మతాల్లో మహిళలకు మగవారితో సమానమైన హక్కులు లేవు. ముఖ్యంగా ఇస్లాం, క్రిస్టియానిటీ వంటి మతాల్లో మహిళలకు పూర్తి స్థాయిలో హక్కులు అందడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం తెస్తున్న యూనిఫామ్ సివిల్ కోడ్కి అన్ని మతాల్లో ఉన్న సుబూది ఖాన్ వంటి మహిళలు మద్దతు తెలుపుతున్నారు. शादी, ब्याह, विरासत, जमीन जायदाद, संरक्षण, प्रतिपालन या फिर गोद लेने के कानून आदि। आजकल ये सवाल उठ रहा है कि हमारे देश में एक यूनिफॉर्म सिविल कोड होना चाहिए, यानी कि आप किसी भी पंथ, किसी भी मजहब, किसी भी जाति के हों, एक समान सिविल कानून सबके ऊपर लागू होना चाहिए। लेकिन कुछ लोगों ने समाज में ये अफवाह उड़ानी शुरू कर दी है कि यूनिफॉर्म सिविल कोड मुसलमानों के खिलाफ है। मैं सर्वोच्च न्यायालय में अधिवक्ता हूं, एक सामाजिक कार्यकर्ता हूं और इत्तेफाक से मजहब से मुसलमान भी हूं। तो मैं इस विषय को क्लियर करने के लिए आप लोगों के सामने इसलिए मौजूद हुई हूं क्योंकि मैं ये मानती हूं कि मुसलमान समाज को यूनिफॉर्म सिविल कोड की आज सबसे ज्यादा जरूरत है। मैं आपको कुछ उदाहरण देकर ये बात समझाने की कोशिश करूंगी। हम लोग राष्ट्र जागरण अभियान नाम से एक अभियान चला रहे हैं जिसमें हम भारत प्रवास पर हैं। उस अभियान में प्रवास करते हुए हम लोग हैदराबाद पहुंचे। वहां हमें जाकर पता चला कि हैदराबाद में आज भी अरब से 70-70, 80-80 साल के बूढ़े शेख आकर 12-12 साल की बच्चियों के साथ निकाह करते हैं। उसको नाम दिया है मिस्यार मैरिज, यानी कि ट्रैवलर्स मैरिज। जब तक उनकी यात्रा चलती है तब तक वो निकाह चलता है। जब वो यात्रा खत्म हो जाती है तो निकाह की एक्सपायरी डेट आ जाती है। एक छोटी सी बच्ची का शारीरिक शोषण करके, दुष्कर्म करके ये शेख अपने देश चले जाते हैं और बोलते हैं कि इसकी इजाजत उनको शरिया देता है। आज भी मुसलमान समाज में पुरुष बहुविवाह करते हैं। अपनी बीवी के होते हुए अपनी बीवी की मौजूदगी में दूसरी बीवी लाते हैं। आप सोचिए कि एक महिला का शारीरिक, मानसिक, मनोवैज्ञानिक, आर्थिक हर तरह का शोषण करके ये पुरुष
बच के निकल जाते हैं शरिया लॉ की आड़ लेकर। छोटी छोटी बच्चियों के साथ, 12-12 साल की बच्चियों के साथ किसी भी उम्र का कोई व्यक्ति, जवान हो बूढ़ा हो, निकाह कर सकता है, यह बोलकर कि शरिया में 12 साल की बच्चियों के साथ निकाह जायज है। जब कोई बच्ची प्यूबर्टी अटेन कर लेती है, उसको पीरियड्स शुरू हो जाते हैं, तो शरिया के मुताबिक उसके साथ निकाह किया जा सकता है। ऐसा इन लोगों का मानना है। मुझे लगता है, यानी देखिए, हमें थोड़ा अध्ययन करना चाहिए। मुझे लगता है कि जो भी 3 तलाक के पक्ष में बातें करते हैं, 3 तलाक की वकालत करते हैं, ये वोट बैंक भूखे लोग मुस्लिम बेटियों के साथ बहुत बड़ा अन्याय कर रहे हैं। अच्छा, कुछ लोगों को लगता है कि भाई ये 3 तलाक से तो सिर्फ महिलाओं की बात हो रही है। 3 तलाक से जो नुकसान होता है ना, वो सिर्फ बेटियों को होता है ऐसा नहीं है, उसका दायरा उससे भी बड़ा है। आप सोचिए, बहुत ही अरमानों के साथ बेटी को शादी कर करके ससुराल भेजा हो और 8-10 साल के बाद 3 तलाक कह करके उसको कोई निकाल दे, तो उस माँ बाप का क्या होगा जिसके घर में बेटी वापिस आती है? उस भाई का क्या होगा? वो भाई, पिता, सब उस बेटी की चिंता में इतने दुखी हो जाते हैं। इसलिए 3 तलाक से सिर्फ बेटियों को ही अन्याय होता है इतना नहीं, पूरे परिवार तबाह हो जाते हैं। माता, पिता, भाई सब दुखी हो जाते हैं। और देखिए, दुनिया के अनेक मुस्लिम बाहुल्य देश, इसका इस्लाम से संबंध होता तो दुनिया का कोई मुस्लिम देश 3 तलाक खत्म नहीं करता। मुस्लिम बाहुल्य देश जहां पूरी तरह इस्लाम राज्य है, वहां भी 3 तलाक बंद कर दिया है। मैं परसों इजिप्ट में था, मिस्र में था। मिस्र में, इजिप्ट में 90% से ज्यादा सुन्नी मुसलमान समाज है और इजिप्ट में आज से 80-90 साल पहले 3 तलाक की प्रथा को समाप्त कर दिया। हमसे 90 साल पहले। अगर 3 तलाक इस्लाम का जरूरी अंग है, इवी बुलेटिन